రాజీవ్ గాంధీ దూరదృష్టి వల్లే టెక్నాలజీ విప్లవం. స్వర్గీయ రాజీవ్ గాంధీ దార్శనికత వల్లే నేడు దేశం కంప్యూటర్ టెక్నాలజీ, ఇంటర్నెట్, సెల్ఫోన్ల వినియోగంలో ముందంజలో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. మాజీ ప్రధాని జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. యువతకు ఓటు హక్కు వయసు 21 నుంచి 18కు తగ్గించడం, పంచాయతీరాజ్ చట్టంతో గ్రామీణ సంస్థల బలోపేతం, సాంకేతిక సంస్కరణలు ఆయన చూపిన దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఈరోజు మనం ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక పరమైనటువంటి సెల్ ఫోన్లు కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటర్నెట్ కావచ్చు, అన్ని రకాలకు అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇలా రాజీవ్ గాంధీ గారు. మనం రోజు జీవితంలో భాగమైనటువంటి సాంకేతికను రాజీవ్ గాంధీ గారి వల్ల మాత్రమే వచ్చింది. ఈరోజు అందరికీ మనం రాజీవ్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియదు. 18 సంవత్సరాలకి ఓటకు కల్పించి సాంకేతిక విప్లవం వచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు నేరుగా విధంగా చేపట్టి స్థానిక సంస్థల బలోపేతానికి జవహర్ రోజ్గార్ యోజన తీసుకొచ్చి అనేక రకాల సంస్కరణలకు కారణమైనటువంటి మరి రాజీవ్ గాంధీ గారికి నివాళులర్పిస్తూ ప్రజలు హనుమంతరావు గారిని మాట్లాడాల్సిందిగా, అదేవిధంగా గౌరవ పిసిసి అధ్యక్షులు కూడా రుచి చేసుకోవాల్సిందిగా స్వాగతం తెలియజేస్తూ మరి మార్గదర్శి రాజీవ్ గాంధీ గారికి ఆత్మ కుటుంబ సన్నిహితుడు. ఒకవేళ రాజీవ్ గాంధీ గారు పట్టుకుంటే హనుమంతరావు ముట్టుకుంటూ పట్టింది కాకుండా అంత పెద్దగా ఉన్నతమైనటువంటి అవకాశాలుండి ఈరోజు రాజీవ్ గాంధీ గారు లేని కారణంగా రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి వర్ధంతులకు సంబంధించి రాష్ట్రంలో ఎవరు జరిపినా జరపకపోయినా హనుమంతరావు గారు తప్పకుండా పిల్లలకు పోటీ పరీక్షలు నిర్వహిస్తూ రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలు హనుమంతరావు గారికి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ వేదిక మీద పెద్దలు, ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులు కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ రాజీవ్ గాంధీ గారు దూరదృష్టితోటి ఆనాడే గరీబీ హటావో, బేకారీ హటావో అనేటువంటి నినాదాలతో పాటుగా ప్రజా